ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచియున్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రిలారా, దేవుడు గడిచిన మాసమంతా మనల్నందరినీ ఆయన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి ఈ సంవత్సరపు 2వ మాసపు మొదటి దినములోనికి మనల్నందరినీ సురక్షితముగాను క్షేమముగాను ప్రవేశింపజేసినందుకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. ప్రిలారా, ఈరోజు మీరు దేవుని యొద్ద నుండి సంపూర్ణమైన సమాధానమును శాంతిని పొందాలని ఆయన మీ పట్ల వాంఛ కలిగి ఉన్నాడు. ఆయన సమాధానము మాత్రమే కాకుండా పరిపూర్ణమైన శాంతిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క పరిపూర్ణమైన శాంతిని మీకు అనుగ్రహించి మిమ్మను పరవశింపజేస్తాడు. ఈరోజు ఈ వాక్యము వినుచు మీ కుటుంబములో సమాధానము లేకుండా అశాంతితో నిండుకొని ఉన్నదా? మా కుటుంబములో సమాధానమే లేదు అని అంటున్నారా? ఇంకను మేము ఏ విధముగా ఈ దైవిక సమాధానమును పొందగలము అని మీరు చింతిస్తున్నారా? అయితే కలువరపడకండి. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్తయగు అధిపతి. అటువంటి దేవునిని ఆనుకొనవలెనని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచియున్నాడు అన్న వచనము ప్రకారం ప్రిలారా, దేవుడు మనలను పరిపూర్ణ సమాధానముతో నింపుతాడు. ఎంతోమంది నా భార్య భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మా కుటుంబంలో ఎల్లప్పుడూ గొడవలే అని చెప్పి బాధపడుతుంటారు. అయితే మీరు దేవుని ఆశ్రయించి పూర్ణ హృదయముతో దేవుని వెతుకుచున్నారు కనుక దేవుడు మిమ్మను పరిపూర్ణ సమాధానముతో నింపుతాడు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీరు ఆనందముగా ఉండండి. ప్రిలారా, ఒకసారి ఒక భార్య తన భర్తచే విడిచిపెట్టబడినందున తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ ఆ స్త్రీ చాలా రోజులు, నెలలు కన్నీటితో, ఒంటరితనముతో గడిపింది. భర్త ఎక్కడకు వెళ్ళిపోయాడో కూడా తనకు తెలియదు. అతని నుండి ఆ స్త్రీకి ఎటువంటి సమాచారము అందలేదు. అప్పుడు ఆమె తన కన్నీటిని దేవుని యొద్ద కుమ్మరించు విశ్వాసము కోల్పోకుండా నిరీక్షణ కలిగి ప్రార్థిస్తూనే ఉన్నది. కానీ తన చుట్టూ ఉన్న ప్రజలు ఆమెపై జాలితో అనవసరముగా తన భర్త తిరిగి వస్తాడని ఆశించి, ఇన్ని సంవత్సరములు వ్యర్థముగా కన్నీటితో గడిపావు, ఇకపై వస్తాడనే నమ్మకము లేదు, కాబట్టి నీవు అతనితో కొన్ని సంవత్సరములు మాత్రమే జీవించావు, కాబట్టి ఆ విషయమును మరిచిపోయి మరొక వివాహము చేసుకొని నీ జీవితమును నూతనముగా తిరిగి ప్రారంభించు అని ఆమెకు సలహాలు ఇచ్చారు. కానీ ప్రిలారా, ఆ స్త్రీ మాత్రం నా దేవుడు నాకు సహాయము చేస్తాడు అని చెప్పి వారన్న మాటలన్నిటినీ తిరస్కరించింది. సంవత్సరము గడిచిపోయింది. దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. తన భర్త తన వద్దకు తిరిగి వచ్చి తనతో జీవించుటకు ప్రారంభించాడు. అప్పుడు అందరూ అది చూసి ఆశ్చర్యపోయారు. దేవుడే ఈ కార్యాన్ని చేశాడు అని చెప్పి వారు దేవుణ్ణి మహిమపరిచారు. ఆమె దేవుడే తన భర్తను తిరిగి వచ్చుటకు సహాయము చేశాడని తన సాక్ష్యము చెప్పుటకు ప్రారంభించింది. అంత మాత్రమే కాదు, ఆమె దేవునిని ఆనుకొన్నందున ఆమె పరిపూర్ణ ఆనందముతోనూ సమాధానముతోనూ నింపబడింది. దేవునికే మహిమ కలుగును గాక. అదే విధముగా ప్రిలారా, ఈరోజు ఎంతోమంది కుటుంబాలలో సమాధానము లేదో వారందరూ కూడా తండ్రి మాకు వేరే మార్గము లేదు అని దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ప్రిలారా,
ఎటువంటి సమస్య మీకెదురవ్వదు. మీరు సమస్తమును దేవునికి అప్పగించినప్పుడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఎన్నడూనూ కదలనీయడు అన్న వచనము ప్రకారం ఆయన ఆశ్రయములో మీరు నడుచుకొనినప్పుడు మీ పరిస్థితి ఎటువంటిదైనను దేవుడు మీ హృదయమును పరిపూర్ణ సమాధానముతో నింపుతాడు. అప్పుడు మీ సమస్యల నుండి సులభముగా మీరు విడిపించబడి మీరు సంపూర్ణ సమాధానముతోనూ శాంతితోనూ నింపబడతారు. అప్పుడు మీ సమస్య నుండి సులభముగా మీరు బయటపడతారు. ప్రియులారా, మీ హృదయము వేదనతో నిండిన సమయములో, బాధల బంధకాలతో కృంగిన వేళలో, అనారోగ్యము మీ శరీరమును కృషింపజేసే గడియలలో, అప్పుల సమస్యలలో, సతమతమయ్యే కాలములో, ఆర్థిక పరిస్థితులన్నీ మీకు అనానుకూలంగా మారే దుర్భర కాలములో, నా అనుకున్న వారే మిమ్మల్ని గెంటివేసే పరిస్థితిలో, శత్రు సమూహం మీ మీదికి లేచి మిమ్మల్ని అల్లకల్లోలము చేయు విషమ స్థితిలో, తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, అక్కచెల్లెళ్ళు, అన్నతమ్ముళ్ళు, బంధుమిత్రుల ఆదరణ రవ్వంత కూడా మీరు నోచుకోక నిరాశ నిస్పృహలతో మరణమే శరణము అనుకునే స్థితిలో, ప్రిలారా, అంతా నిరామయం, చీకటి, కనుచూపు మేరలో కానరాని అవకాశం. అప్పుడప్పుడు సరిగ్గా అలాంటి స్థితిలో నీవు మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పరమవైద్యుడైన ఆ యేసు క్రీస్తు వైపు తిరిగి నీ చేతిని చాచగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క సమస్త భారమును ఆయన తీసివేసి మీకు శాంతిని కలగజేస్తాడు. ఆయన మనుష్య కుమారుడిగా వచ్చింది మన కోసమే. ఆ అందాల మోముపై ఉమ్మి వేయించుకుంది కూడా మన కోసమే. శరీరం గాయాలతో నెత్తుటి జల్లెడలా చేసుకుంది మన కోసమే. సిలువ మ్రానుపై రోదించి వేదన చెంది మరణానికి తనను తాను అప్పగించుకుంది కూడా మన కోసమే. 3వ రోజు మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడైంది కూడా కేవలం మన కోసమే. అందుకే ఆయన వైపు చూస్తే విజయం మీ వెంట వస్తుంది. యోసేపును, యోబును ఆశీర్వదించిన మన దేవుడు మనల్ని కూడా తప్పక ఆదరిస్తాడు. మనల్ని మనము ఆయనకు అప్పగించుకోగలిగితే, ఎడారిలో ఉన్న, అగాధ సముద్రాలలో ఉన్న, మీరు ఏ స్థితిలో ఉన్నా మీకు భయం ఉండదు. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా చేతినందించి ఆదుకునేవారు ఒకరు మీ కొరకు సిద్ధముగా ఉన్నారని మరవకు. ఈరోజే మీ సమస్యల పరిధి నుండి బయటకు రండి. మీ ఎదురుగా నిలబడి చేతులు చాచి ఎదురు చూస్తున్న మీ యేసుకు మీ జీవితాలను అప్పగించుకునండి. ఎందుకంటే ప్రిలారా, దేవుడు వాగ్దానము చేసినట్లయితే ఆయన నిశ్చయముగా ఆయన వాక్కును నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అని దేవుని వాక్యము సెలవిచ్చినది. కాబట్టి దేవుడు మీ జీవితంలోని సమస్యలన్నిటినీ సులభముగా తొలగిస్తాడు. ఎప్పుడంటే మీరు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందినప్పుడు దేవుడు మీ సమస్యలన్నిటినీ తొలగించి మిమ్మల్ని విడిపిస్తాడు. ఈరోజు మీ కుటుంబాలలో కొరతలు ఏవైనా ఉన్నట్లయితే ఈరోజే ఆయన పరిపూర్ణుడు కనుకనే ఆయన పరిపూర్ణత మీలోనికి వచ్చినప్పుడు, అవును ప్రిలారా, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అన్న వాగ్దాన వచనము ప్రకారం మీరు దేవునిని విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి వేడుకొన్నట్లయితే సంపూర్ణమైన సంతోష సమాధానములతో ఆయన ఈరోజు మిమ్మల్ని నింపి మిమ్మల్ని పరవశింపజేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక ప్రజలకు శాంతికర్త అయిన దేవుడు ఆ ప్రభు మాత్రమే. ఆయన అన్ని వేళలా ఈ వాక్యము వినిచిన మీకు తోడుగా ఉంటే ఎంత బాగుంటుంది కదా అని మీరు తలంచున్నారా? ఈ వాక్యము వినుచు మీకు సమస్యలు తెచ్చే ఈ అపవాది శక్తులను అంతము చేయడానికి యేసు క్రీస్తు ప్రభు మీ చుట్టూ కంచె వేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీరు చేయవలసిన కార్యమేదనగా,
మీరు ఆయనను ఆనుకొని ఉండాలి. తద్వారా మీకు పరిపూర్ణ శాంతి కలుగుతుంది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని పరిశుద్ధ లేఖన భాగము చెప్పినట్లుగా ఈ వాక్యము వినుచు మీ మనసులు దేవునిని ఆనుకొనున్నట్లు చేయండి. అప్పుడు మీ కుటుంబంలోనూ మీ వ్యక్తిగత జీవితంలోనూ అపవాది మిమ్మును అంటదు. దేవుడు మీకు పూర్ణ శాంతిని కలుగజేస్తాడు. ఎటువంటి మానవ శక్తులైనను, అపవాది శక్తులు, ఇంకను మంత్ర శక్తులు, శాంతిని పాడుచేయు అపవాది శక్తులు మిమ్మనిక ఎన్నటికి ముట్టుకోవు. ఆయన పూర్ణ శాంతి గల వారినిగా మిమ్మను నింపి మిమ్మను సమృద్ధిగా దీవిస్తాడు. అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వకృపలకు ఆధారభూతుడవైన సర్వోన్నతుడవైన దయగల మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శక్తి కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన మాసమంతా మమ్మలందరినీ మీ కృపగల రెక్కల చాటున భద్రపరిచి ఈ సంవత్సరపు 2వ మాసపు మొదటి దినములోనికి మమ్మలందరినీ క్షేమముగాను సజీవముగాను ప్రవేశింపజేసిన మీ గొప్ప నామానికే కృతజ్ఞతా వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, ఈ లోకములో జీవించే మాకు ఎటు చూసినా శాంతి లేదు తండ్రి. అయ్యా, శాంతి లేని ఈ లోకములో జీవించే మాకు నీవు పరిపూర్ణ శాంతిని అనుగ్రహించుమని వేడుకొనుచున్నాం. అయ్యా, మా భారములు పర్వతముల వలె మా ఎదురుగా కనిపించున్నవి. దేవ, వాటిని మంచు వలె కరిగించి మాకు పరిపూర్ణ శాంతిని దయచేయము. అయ్యా, ఎల్లప్పుడూ నీవు పొందిన శ్రమలను తలపోయుటకు మా దృష్టిని కలువరి సిలువలో వ్రేలాడుచున్న నీ వైపు మాత్రమే చూచుటకు మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. దేవ, నీ ముఖ కాంతి మాపై ప్రకాశింపజేసి మా దుఃఖాలన్నిటినీ, భారాలన్నిటినీ, సమస్యలన్నిటి నుండి మమ్మను విడిపించి మమ్మను పరిపూర్ణ శాంతితో నింపుము. అయ్యా, మా పరిసర ప్రాంతాలలోనూ, మా ఉద్యోగ స్థానములోనూ, మా వ్యక్తిగత జీవితాలలో అలుముకొని ఉన్న అశాంతినంతటిని తొలగించి మమ్మను పరిపూర్ణ శాంతితోనూ దైవికమైన సమాధానముతో నింపుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరికీ శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వేడుకలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రత్యేకముగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటంతో బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడ్డలకు కావలసిన సమస్తమును దయచేసి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో సురక్షితంగా భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛ నెరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాం. దేవా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్య, చింత, ఆందోళన, లోటును తీసివేసి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.